11వ అధ్యాయం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. గత వారం ఏం చెప్పాం మనం? గత నెల దేని గురించి మాట్లాడాం? ఎక్కడున్నాం మనం గత నెల? చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, వారు విశ్వాసమును బట్టి వాగ్దాన దేశంలో పరవాసులుగా ఉండిరి అనే మాట చదవాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారు విశ్వాసమును బట్టి వాగ్దాన దేశంలో కూడా పరవాసులుగా ఉన్నారనే వాక్యాలు. గత వారం ఆ విషయాన్ని గురించి ధ్యానం చేసాం గత నెల. దాని తర్వాత ఉన్న విషయాలు మీకు కొన్ని చెప్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రమ వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులమను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషాదపరచుచున్నవారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునకు మందున్న కొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడమని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలియనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఒకనితో చెప్పబడను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము, శారా ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు? అబ్రహాము, శారా ఇద్దరికి కూడా కలిపి ఒక ఆయన జన్మించాడు. ఆయన పేరేంటి? ఇస్సాకా. ఇస్సాకు బలిగా అర్పించబడ్డా, అర్పించబడలేదా? అందరూ మాట్లాడండి. ఇస్సాకు బలిగా అర్పించబడ్డా, అర్పించబడలేదా? బలిగా అర్పించబడ్డా, అర్పించబడలేదా? బైబిల్ ఉందా మీ దగ్గర? ఎత్తండి, పైకి ఎత్తండి ఒకసారి. బైబిల్ చూపించండి. బలిగా ఇస్సాకు అర్పించబడ్డా, అర్పించబడలేదా?
చెప్పండి, అందరూ చెప్పండి. అందులో ఉందా బైబిల్లో? ఏముంది? అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెనా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన భార్య శారా, ఆవిడ కూడా అనేక మందికి తల్లి అనే ఉద్దేశంతో ఆమెకి శారా అనే నామకరణం చేశాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి ఒక మగబిడ్డను దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఆయన తన మనస్సులో ఉన్నటువంటి మాటని చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు. నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, నీ భార్య కుమారుని కంటుంది అని ఆయన అన్నాడు. నేను వచ్చే సంవత్సరం వస్తాను మీదటికి, ఈ కాలంలో నేను మళ్ళీ వస్తాను, దర్శిస్తాను, అప్పుడు కుమారుణ్ణి నీ భార్య కంటుంది అన్నారు ఆయన. అప్పుడు ఆవిడ చాటు నుండి నవ్వింది. నవ్విన విషయాన్ని దేవుడు మనసులో నవ్వుకుంటే దాన్ని ఆయన గమనించారు. నీ భార్య నవ్వనేలా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రభువు అబ్రహాంని అడిగారు. ఆవిడందే, నవ్వలేదందే. లేదు, నువ్వు నవ్వావని దేవుడు అన్నాడు. నవ్వినప్పుడు ఆవిడికి అవిశ్వాసం వచ్చిందా అనేటటువంటి సందేహం వస్తుంది. కానీ ఆవిడికి విశ్వాసం ఉంది అని ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు ఈ అధ్యాయంలో? ఆవిడికి విశ్వాసం ఉంది అనే మాట చెప్పారు శారాకి. ఆవిడ ఆ విశ్వాసమును బట్టి కుమారునికి జన్మించింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోయిన వారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే ముగ్గురు కూడా నమ్మి పరవాసులై ఉన్నారు. వాగ్దాన దేశంలో యాత్రికులు, పరదేశులము అనుకున్నారు. దాని తర్వాత విషయం ఏం మొదలుపెట్టాడంటే, శారా గురించి మొదలుపెట్టారు. శారా విశ్వాసము కలిగినది అని ఈరోజు మొదలుపెట్టారు. అయితే శారాతో ఆగిపోదది. ఎందుకంటే అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్మడం అంటే విశ్వసించడం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీకు కుమారుణ్ణి ఇస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము నమ్మకపోతే, శారా మాత్రమే నమ్మితే కుమారుడు జన్మిస్తాడా? శారాకు ఒక్కదానికి నమ్మకం ఉంటే అబ్రహాముకు లేకపోతే కొడుకు పుడతాడా? ఇద్దరికి కలిపి కదా కుమారుడు జన్మించాల్సింది. కొన్ని అబ్రహాముకు నమ్మకం ఉంది, శారాకి లేకపోతే కొడుకు పుడతాడా? ఇద్దరు విశ్వాసులైతేనే ఎవరు పుడతారు? ఇద్దరు విశ్వాసులైతేనే ఎవరు పుడతారు? ఎవరు? ఇద్దరు విశ్వాసులైతేనే ఎవరు పుడతారు చెప్పండి? ఇస్సాకు పుడతాడు. ఇద్దరిలో ఒకరు విశ్వాసులు కాకపోయినా ఎవరు పుడతారు? ఇష్మాయేల్ పుడతాడు. అనండి, ఎవరు చెప్పాలి? మీరు ఎవరు పుడతారు? ఇష్మాయేలు ఎవరెవరికి జన్మించాడు చెప్పండి? అబ్రహాము,
హాగరికి కలిపి ఎవరు జన్మించారు? ఇస్సాకు ఎవరెవరికి కుమారుడు? శారా అబ్రహాంకి. అబ్రహాము ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నా, శారా ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నా, పుట్టేవాడు ఇస్సాకు కాదు, ఎవరో ఇష్మాయిల్. అంటే ఇద్దరు విశ్వాసులైతే, అబ్రహాము అలాగే శారా ఇద్దరు విశ్వాసులైతే, అప్పుడు ఆ విశ్వాసులకి ఇస్సాకు లాంటి కుమారుడు జన్మిస్తాడు. అలా కాకుండా ఒకరు విశ్వాసి ఇంకొకరు అవిశ్వాసి అయితే అప్పుడు ఇష్మాయేలు లాంటి అడవి గాడిద జన్మిస్తాడు. మీరు స్పృశించాల్సిన విషయం ఇదే. ఇద్దరు విశ్వాసులే ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని మొత్తుకుంటామంటే, పుట్టేవాడు విశ్వాసి అవ్వాలంటే ఇద్దరు విశ్వాసులు పెళ్లి చేసుకుంటే ఒక విశ్వాసి పుడతాడు. ఇద్దరు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు పెళ్లి చేసుకుంటే ఒకడు యేసు ప్రభు బిడ్డగా జన్మిస్తాడు. అది గమనించాలి. చాలామంది దేవుడి బిడ్డలారా అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకుంటారు. అవిశ్వాసులు పెళ్లి చేసుకోవడం సాధారణమే, కానీ ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకుంటారండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్ళి అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకుంటారు. పుట్టేవాడు విశ్వాసిగా పుట్టడు. అబ్రహాముకు విశ్వాసం ఉంది, హాగరుకు కూడా విశ్వాసం ఉందా? ఆగరు విశ్వాసురాలా? అందుకని ఎవరు పుట్టారు? ఇష్మాయేల్ అనే ఒక ఆయన పుట్టాడు. అందుకే చెప్తున్నా నేను, అబ్రహాం ఒక్కడికి నమ్మకం ఉంటే సరిపోదు, శారా ఒక్కదానికి నమ్మకం ఉంటే సరిపోదు. ఇద్దరు కూడా ఏమై ఉండాలంటే విశ్వాసులై ఉండాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా అన్నారు. వెలుగుకు చీకటికి సంబంధం ఏంటన్నాడు. వివాహాలు చేసుకునేటప్పుడు అందంగా ఉన్నాడా అని చూస్తారు, డబ్బుందా చూస్తారు, ఎత్తుగా ఉన్నాడా చూస్తాడు. కానీ విశ్వాస అవిశ్వాస అనేది కొంచెం కూడా పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తర్వాత చాలా ఇబ్బందులు పడతారు, చాలా కష్టాలు పడతారు. ముందేమీ తెలియదు, అందంగా ఉన్నారనో, లేకపోతే డబ్బు ఉందనో, లేకపోతే ఇంకోటో ఏదో కారణం చేత దూకేస్తారు, దిగేస్తారు, పెళ్లి చేసుకుంటారు. తర్వాత లాక్కోలేక పీక్కోలేక చేస్తారు. ఒకవేళ వాళ్ళకే కనుక పిల్లలు పుడితే ఆడే వీధి రవిడియో అవుతాడు. ఎవడవుతాడు చెప్పండి? అందుకనే ఇద్దరు అవిశ్వాసులు పెళ్లి చేసుకుంటే సరిపోద్ది, కానీ విశ్వాసులు అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అడవి గాడిద పుడుతుంది. ఎవడు పుడతారమ్మా? లేదు చెప్పండి అందరూ. ఆ రకంగా దేవుడి బిడ్డలారా, శారా విశ్వాసం సరిపోదు, అబ్రహాము విశ్వాసమే సరిపోదు, ఇద్దరి విశ్వాసం కావాలి. మరి అవిశ్వాసులకి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి రాదు. వాళ్ళకి ఆల్రెడీ ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి దేవుడి మీద. ఇది మీకు అర్థం అవ్వాల్సిన పాఠం. ఇస్సాకు లాంటి కుమారుడికి జన్మ ఇవ్వాలంటే ఇద్దరు విశ్వాసులు అయి ఉంటేనే జన్మనివ్వగలరు. అలా కాకుండా ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసి అయితే పుట్టేవాడు అదో రకమైన వాడు పుడతాడు. అది మీరు గమనించాలి. ఇక్కడ విశ్వాసాలు అన్నీ మ్యాచ్ అవ్వాలి. అందరూ చెప్పండి, అందరూ విశ్వాసాలు ఏమవ్వాలి? మ్యాచ్ అవ్వాలి. రంగు మ్యాచ్ అయిందా? ఎత్తు మ్యాచ్ అయిందా? వయసు మ్యాచ్ అయిందా? అంతస్తు మ్యాచ్ అయిందా? ఈడు జోడు ఈడు మ్యాచ్ అయిందా? ఏజ్ మ్యాచ్ అయిందా? కులం మ్యాచ్ అయిందా? కులం మ్యాచ్ అయిందా? అన్ని మ్యాచ్ అయినాయా? ఎందుకే విశ్వాసం మ్యాచ్ అయిందా? విశ్వాసం? పేర్లు మ్యాచ్ అయ్యాయా?
అన్నీ మ్యాచ్ అయ్యాయో లేదో చూస్తున్నారు కానీ అసలైన దాన్ని ఏం చేశారు వీళ్ళు? తుంగలో తొక్కేశారు. విశ్వాస అయితే మాకెందుకు, అవిశ్వాస అయితే మాకెందుకు అన్నట్లుగా ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. తర్వాత నానా బాధలు వాళ్ళ ద్వారా అనుభవిస్తుంటారు. మనకు అబ్రహాము, శారా దంపతుల కథ ఏం చెప్తుందంటే, ఒక దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఒక బిడ్డ జన్మించాలంటే తప్పనిసరిగా ఇద్దరు భార్యాభర్తలు కూడా దేవుడి బిడ్డలే అయి ఉంటేనే అది సాధ్యమవుతుందని అబ్రహాము, శారా దంపతుల కథ మనకు చెప్తుంది. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, దేవుడి బిడ్డలారా, అబ్రహాము విశ్వాసంతో శారా బిడ్డని కనేలా, శారాకి కూడా నమ్మకం ఉండాలి. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, విశ్వాసం అనేది ప్రార్థన చేసే పాస్టర్ గారు ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. కొన్ని కార్యం చేసే దేవుడి మీదే ఆధారపడి ఉండదు. నమ్మే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనే విషయం చెప్పడానికి ఇది నేను కాస్త సాగదీశాను. విశ్వాసము ద్వారా కొందరు స్త్రీలు తమ మృతులను పునరుద్ధానము ద్వారా పొందిరి అని ఉందా ఈ అధ్యాయంలో? ఉందా లేదా? మీకే చెప్పేది, తెలుగు వచ్చా మీకు? ఉందా? కింద చదవండి. అదే 11వ అధ్యాయంలో. విశ్వాసము ద్వారా కొందరు తమ మృతులను మరలా పొందిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చాలు. స్త్రీలు విశ్వాసము ద్వారా మృతులైన తమ మృతులను పునరుద్ధానము ద్వారా పొందిరి. అంటే ఇది వీళ్ళకు కూడా ఏమున్నది అన్నట్లు అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకు వీరెవరంటే ఏలియా కాలంలో సారేపతు విధవరాలు. ఏలియా సారేపతుకి వెళ్ళాడు కరువు వచ్చినప్పుడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు ఆయన. ఆయన్ని ఈవిడ పోషించింది. కథ అంతా మీకు తెలుసు. ఏమిటంటే కరువు ఉంటుంది. ఈయన ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ తినడానికి ఏమైనా ఉందా అంటే ఆవిడ అంటది, కొంచెమే పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము అంది ఆవిడ. నేను నా బిడ్డలు తిని చచ్చిపోతాం అయ్యా అంటే, సరేలే ముందు నాకు కాస్త వచ్చిన అప్పం చేసి తీసుకురా, తర్వాత మీరు చేసుకోవచ్చు అన్నాడు. ఆవిడ చక్కగా వెళ్ళి ఆయన అడిగినట్లుగానే ముందుగా ఆయనకు ఒక చిన్న అప్పం చేసుకొచ్చింది. అంటే రొట్టె మరి మొత్తానికి ఏదో తీసుకొచ్చింది. ఆయన తిన్నాడు. తిన్న తర్వాత నూనె అయిపోవట్లేదు, పిండి అయిపోవట్లేదు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, వచ్చేస్తుంది. దాన్ని అంటారు ఆశీర్వాదం అని. అది ఎవరికి తెలుసు అంటే పొందడం, అది ప్రవక్త ఫలము పొందుతారంట కొందరు. ప్రవక్తను చేర్చుకునే వాళ్ళు ప్రవక్త ఫలం పొందుతారని ఉంది. అంటే దైవ సేవకుడుంటే, దేవుడి సేవకుడుంటే, దైవజనుడుంటే, ఆ దైవజనుని చేర్చుకుంటే, ఆయనకు ఉపచారం చేస్తే, ఆయనకి పరిచర్య చేస్తే తప్పనిసరిగా దాని ప్రతిఫలం అనేది చవి చూస్తారనే లేఖనం మనం అక్కడ గ్రహించాలి. ఆ విషయాన్ని మనం మరి అర్థం చేసుకోవాలి. ఆవిడ ఆ విధంగా ఆయనకి ఉపచారం చేసినందుకు ఎన్ని మరి పాత్రలు తెచ్చిన నూనె అవ్వట్లేదు, పిండి అవ్వట్లేదు. మరి వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అందరు కరువుతో చచ్చిపోతుంటే వీళ్ళు మాత్రం బతికి బట్టగట్టారు. అండ్ అప్పుడు అలా చాలా కాలం వారి దగ్గరే ఉన్నాడు ఆయన. కరువు తీరిపోయింది. ఒక రోజున ఆమె ఏలియా దగ్గరికి వచ్చింది. నా ఏలినవాడా, నా పాపాలు జ్ఞాపకం చేయడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావా? నా కుమారుడు చచ్చిపోయాడు అని ఆవిడ అంది. అప్పుడు ఏలియా ఏం చేశాడు తెలుసా? మొత్తానికి ప్రార్థన చేశాడు. మొత్తానికి ఏదో ఒకటి చేసి
ఆ అబ్బాయిని బ్రతికించాడా లేదా? బ్రతికాడా లేదా? చచ్చిపోయినోడు ఏమైపోయాడు? పిల్లోడు బతికేసాడు. అది పాత నిబంధనలో సంగతి, అది కొత్త నిబంధనలో అది కాదు. కానీ ఏలియా పేరుందా ఇక్కడ? విశ్వాసుల లెక్కలో ఏలియా పేరుందా? ఆ లిస్టులో లేదు. ఎవరి పేరుంది? సారేపతు విధవరాలని పేరు రాయకుండా ఆవిడని ప్రస్తావించారు. ఇంకొక ఆవిడ మనకి బైబిల్లో ఉంది. ఆవిడ షునేమీయురాలు. అనండి, ఎవరమ్మా? షునేమీయురాలు. ఈవిడ ఎలీషాను చేర్చుకొని వాళ్ళ ఇంటి మీద ఒక గది కట్టింది. గది కట్టేసి అక్కడ ఒక దీపస్తంభం, పడుకోవడానికి ఏదో ఒక మంచం లాగా, ఓ బల్ల, ఇవన్నీ అరేంజ్ చేసి అప్పటికప్పుడు ఆయనకి మంచి ఆతిథ్యం ఇస్తూ, ఆయన ఆ ఊర్లో ఉన్నంత కాలం ఆయనకి నివాసం, బస ఏర్పాటు చేసేది షునేమీయురాలు. అప్పుడు ఆవిడ చాలా ఘనురాలు. ఆమె పేరు లేదు, ఆవిడ ఊరి పేరు ఉంది, షునేమీయురాలు ఊరది. అప్పుడు ఎలీషా అడిగాడు గెహాజీని ఏమని అడిగాడంటే, ఒరే, ఈవిడ మనకి ఎంత ఉపచారం చేస్తుంది, ఆవిడకి ఏదైనా ఒక మేలు చేయాలి కదరా మనం, ఆవిడకి ఏదైనా లోటు ఉందా తెలుసుకో అన్నట్లంటే, గెహాజీ ఏమంటాడు తెలుసా? అయ్యా, ఆవిడ గొడ్రాలు, ఆవిడకి పిల్లలు లేరు అని ఆయన అన్నాడు. గెహాజీ అంటే మొత్తానికి ఎలీషా అది మనసులో పెట్టుకున్నాడు. ఆవిడ ప్రవక్త ఫలం పొందింది. ఆవిడికి ఆ వయసులో కొడుకు పుట్టేశాడు. ప్రవక్త ఫలం వచ్చేస్తుంది. దైవజనుడు ప్రార్థన బేసిక్గా చేస్తాడు యూజువల్లీ. ఆయనకి ఎవరైనా ఉపచారం చేసినా లేకపోతే సేవలో సహకరించిన ఆయన చేసేదేంటి? విశ్వాసుల కోసం ప్రేయర్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అందువల్ల ఆవిడ మొత్తానికి గర్భవతి అయింది. తర్వాత పండంటి మగబిడ్డ కూడా ఆమెకి జన్మించడం జరిగింది. అయితే ఆ పిల్లోడు మాట్లాడే ఆ స్థితికి వచ్చాడు. మాటలు వస్తున్నాయి ఆ బిడ్డకి, ఎదిగాడు, మాట్లాడే అంత వయసు వచ్చింది ఆ పిల్లోడికి. పొలంలో ఒక రోజున వారి పొలంలో పనిచేస్తుంటే ఈ పిల్లోడు సడన్గా ఏమంటాడంటే, నా తల పోయేనే అంటాడు. ఏమంటాడు చెప్పండి? నా తల పోయేనే అంటే, నా తలనొప్పి వచ్చేస్తుంది బాబాయ్ అని ఆ పిల్లోడు ఏడ్చాడు. ఏంట్రా విషయం అంటే, చచ్చిపోయాడు ఆ పిల్లాడు. ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు. చచ్చిపోతే అమ్మగారు పిల్లోడు చచ్చిపోయాడండి అని చెప్పి ఆవిడ దగ్గరికి, షునేమీయురాల దగ్గరికి తీసుకొచ్చారు ఆ పిల్లోడిని. ఆవిడ మొత్తానికి ఇంటికి తీసుకొస్తే ఆవిడ ఏం చేసింది అనుకున్నారు? ఒక గాడిదకి గంత కట్టి, గాడిదకి గంత అంటే అది మొత్తానికి కంటికి గంత కాదు, అది గాడిదకి గంత కట్టి, అంటే అదే మూతికి ఏదో వేసి, మొత్తానికి గుర్రాన్ని వెనక్కి లాగుతారు కదా, తాడేదో కట్టి ముందుకు వెళ్ళేటప్పుడు, అట్లాగా గాడిదకి గంత అంటారు దాన్ని, మూతికేస్తారు. ఆ గంత కట్టి ఎలీషా దగ్గరికి బయలుదేరుతూ వాళ్ళ ఆయనతో అంటది, యజమానుడా, నేను వెళ్ళుట మంచిది, ఎక్కడికి, ఎందుకు, ఏంటి అని అడగొద్దు, మౌనంగా ఉండంతే అని చెప్పి చచ్చిపోయిన పిల్లోడిని, డెడ్ బాడీ తీసుకొని ఎలీషా దగ్గరికి పట్టుకెళ్ళింది. మన వాళ్ళు బేసిక్గా ఆ టైంలో ఏం చేస్తారంటే, ముందు కళ్ళుతిరిగి కింద పడతారు, లేకపోతే మళ్ళీ ఏడ్చి మళ్ళీ కళ్ళుతిరిగి కింద పడతారు. కానీ ఆవిడ ఏడవడం లేదు, ఏం లేదు. పనివాడిని తీసుకొని గాడిదకు గంత కట్టి పిల్లోడిని ఎక్కించుకొని ఎలీషా దగ్గరికి బయలుదేరింది. ఎలీషా దూరం నుంచి చూశాడు ఈవిడ్ని. రేయ్, ఆవిడ వస్తుంది వెళ్ళు అని చెప్పి గెహాజీని పంపిస్తే, గెహాజీకి ఆవిడ ప్రత్యుత్తరం ఇవ్వలా. ఎందుకంటే గెహాజీ భక్తిపరుడు అని ఆవిడ అనుకోలే. ఆవిడ వాళ్ళ ఆయనతో ఏం చెప్పేదంటే, ఎలీషా అలాగే గెహాజీ అంతకు మునుపు స్టార్టింగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు ఏం చెప్పేదంటే వాళ్ళ ఆయనతో, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనులలో ఒక దైవజనుడు భక్తి గలవాడు అంది. ఎలీషాను గురించి భక్తి గలవాడు అంది, గెహాజీని గురించి అనలేదు.
అందువల్ల గెహజీ దగ్గర ఆగల. గెహజీ ఆవిడ వస్తుంటే ఆ పర్వతం దిగి ఎదురొచ్చాడు. ఆయన దగ్గర ఆగలేదు ఆవిడ. ముందుకొచ్చేస్తుంది. అప్పుడు ఎలీషా అంటాడు, "అరే! ఈవిడికి బాగా దుఃఖం ఉన్నదే. ఈవిడ దుఃఖంలో ఉంది. అది నాకు యెహోవా మరుగు చేశాడు" అని చెప్పి ఎలీషా మొత్తానికి ఆ పిల్లోడిని ఏదోలా బ్రతికించేసాడండి. చచ్చిపోయిన పిల్లోడిని బతికించేసాడు. ఇప్పుడు చచ్చిపోయినోడిని బతికించిన దైవజనుడి పేరుందా? విశ్వాస వీరుల లిస్టులో ఎలీషా పేరుందా? ఆ 11వ అధ్యాయం అంతా వెతికితే ఆయన గురువు గారు ఏలియా పేరు లేదు, ఎలీషా పేరు లేదు. ఎలీషాని సేవకు తర్ఫీదు చేసినటువంటి ఏలియా కూడా చచ్చిపోయిన బిడ్డని లేపాడు. ఆయన పేరు లేదు. వాళ్ళ అమ్మగారి పేరు ఉంది. ఆ పిల్లవాడి తల్లి పేరు ఉంది. ఇక్కడ కూడా ఎలీషా కూడా లేపాడు చచ్చిపోయిన బిడ్డని, బ్రతికించాడు, మళ్ళీ ప్రాణం పోసాడు అనుకోవచ్చు. దేవుడే పోసిన దైవజనుడి ద్వారా బ్రతికించాడు. మరి ఈయన పేరు కూడా లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ పిల్లోడు తల్లి పేరు ఇక్కడ రాశారు. పేరు రాయలా. వాళ్ళిద్దరి గురించి ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. కొందరు మృతులైన తమ మృతులను పునరుద్ధానులుగా పొందారు అని రాశారు. ఆ స్త్రీలిద్దరు గురించి ఎవరి పేర్లు ఉన్నాయమ్మ ఇక్కడ చెప్పండి? ఏలియా పేరు లేదు, ఎలీషా పేరు లేదు. మరి ఎవరి పేర్లు ఉన్నాయి? షునేమీయురాలు, అలాగే సారేపతు విధవరాలు. ఊర్లు పేర్లు ఉన్నాయి అంతే. వాళ్ళవి కూడా వాళ్ళను ప్రస్తావించారేంటంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దైవజనుడి విశ్వాసం ఒక్కటే సరిపోదు. వారి విశ్వాసాన్ని చూసి దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది అనుకుంటున్నా. విశ్వాసాలు కలవాలి. దైవజనుడికి విశ్వాసం ఉంటే సరిపోతుందా? సరిపోదు. ప్రార్థన చేయించుకునే వాళ్ళకు కూడా ఏముండాలి? నమ్మకం ఉండాలి. అప్పుడే పని జరుగుద్ది. అవిశ్వాసులకు ఏమీ జరగవని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది మీ అందరికి? ఎవరి విశ్వాసం చూసి బాగు చేశాడు ఇక్కడ? ఎవరి విశ్వాసం? ఎవరి నమ్మకం? విశ్వాసుల నమ్మకం. దేవుణ్ణి వెతుకువారు ఆయన ఉన్నాడనియో ఆయన్ని వెతుకు వారికి ఫలము దయచేయుననియో నమ్మవలెను. నమ్మకం లేకుండా రాకూడదట, నమ్మకంతో రావాలి. వాళ్ళ పేర్లు ఇక్కడ రాశారు. అంటే వాళ్ళని ఇండైరెక్ట్ గా ప్రస్తావించారని చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి అందరూ వస్తారు. దీనికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను. ఇది బైబిల్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ ఇది? బైబిల్ యొక్క కాన్సెప్ట్. అంటే అందరి విశ్వాసాలు కలవాలి. ఆయన ఏమన్నారు? ఆయన నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవాడికి సమస్తం కదా. మరి క్రొత్త నిబంధనలో ఆయన ఏం మాట్లాడారు? అమ్మా నీ విశ్వాసము నిన్ను, నేనా నీ విశ్వాసమా? నేను బాగు చేశానన్నాడా? నీ విశ్వాసం బాగు చేసిందన్నాడా? అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది కదా. కుమారుడా నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. కుష్ఠరోగపు జబ్బు ఉంది ఒక ఆయనకి. ఆయనతో ఈ మాట అంటాడు, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను? పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా బాగు చేసే దేవుడి నమ్మకమే కాదు, నీ నమ్మకం కూడా కావాలి. మరి బాగు చేసే దేవుడి నమ్మకం ఒక్కటే నీకు విడుదల, స్వస్థత ఇవ్వలేకపోతుంది, ఏ కార్యము చేయలేకపోతుంది. అంటే ఆయన అలా చేయట్లా. మరి అలాంటప్పుడు అబ్రహాము ఒక్కడి విశ్వాసం ద్వారా శారా గర్భవతి అయిపోద్దా? శారాకు కూడా ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. అది మీరు అర్థం చేసుకోవాల్సినది ఈ పూట. దీనికి సంబంధించి మరి లోతుకు వెళదాం మనం. ఇప్పుడు కుమారుడు జన్మించాడు. ఎవరికి? అబ్రహాము శారాలిద్దరికీ కూడా ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. మరి ఇస్సాకు పుట్టినవాడు బలిగా అర్పించబడ్డాడంట. అర్పించబడ్డా? చంపేశాడు అబ్రహాము ఇస్సాకుని?
మరి ఇక్కడ ఎందుకు అలా ఉంది? చదవమ్మా మాట మళ్ళీ. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును. అవి ఒకనితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను అని ఎవనితో చెప్పబడెను. చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. ఆగండి, కుమారుని అర్పించాడు అబ్రహాము? అర్పించాడా? కుమారుని అర్పించాడా? ఆదికాండానికి వెళ్ళండి అమ్మా మీరు, 22వ అధ్యాయానికి. అక్కడ అబ్రహాము కుమారుని బలిగా అర్పిస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఆవేమన్నాడా? ఆపేశాడా? అది చెప్పరేంటి? ఆపేమన్నాడా? ఆపేశాడు కదా, చంపలేదు, పొట్టేళ్ళని అర్పించాడు. ఆ మొక్క చెప్పడానికి ఇంత కష్టపడిపోతున్నారేంటి మీరు? హల్లెలూయా చెప్పండి. మరి చచ్చిపోకుండా చచ్చిపోయాడని ఎందుకు రాశారు? బలి అర్పించకుండా అర్పించారు అని ఎందుకు రాశారు? ఆ విషయాలు చూద్దాం. దేవుడి బిడ్డలారా, కుమారుడు పుట్టిన తరువాత, హల్లెలూయా చెప్పండి అందరూ. కుమారుడు పుట్టిన తరువాత తీసుకొచ్చి బలి అర్పించమన్నాడా లేదా? అన్నాడా? అన్నాడా? ఇస్సాకు జన్మించాడు. ఆ ఇస్సాకును తీసుకొచ్చి బలిపీఠం మీద నరికి, ఒక మాటలో చెప్పాలంటే తగలబెట్టమన్నాడు. దహన బలి అంటే ఏంటి? తగలెట్టడం. పోనీ ఎంతమంది బిడ్డలు ఉన్నారు అక్కడ? ఇద్దరా? ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నేను చూపించే ఒక పర్వతాలలో ఒక పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. ఎంతమంది పిల్లలు అక్కడ? ఒక్కడే. పోనీ ఆ ఒక్కడు ఎంతకాలానికి జన్మించాడు? అసలు ఆ ఒక్కడిని ఇచ్చింది ఎవరు? ఎందుకు అబ్రహామునకు ఇచ్చినవాడే మళ్ళీ ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? మళ్ళీ తిరిగి నాకు బలిగా అర్పించేసి అలా అంటున్నాడు. ఇది మీకు అర్థం అవ్వాలండి. షునేమీయురాలికి కుమారుణ్ణి దేవుడు ఇవ్వడం జరిగింది. ఆవిడికి మొదట్లో పిల్లలు లేరు. ఆవిడికి పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, కుమారుణ్ణి. మళ్ళీ ఆ కుమారుణ్ణి ఏం చేయమన్నాడు? ఆయన తీసేసుకున్నాడు. ఆ పిల్లోడు చచ్చిపోయాడు, ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చినవాడు ఎందుకు తీసుకోవాలి? సారెపతి విధవరాలు ఏమంది చెప్పండి? కొంచెము నూనె ఉంది, కొంచెము పిండి ఉంది, మేము తిని చచ్చిపోతాం అంది ఆవిడ. మీరు చావరు అన్నాడు ఏలియా. అన్నాడా లేదా? మీరు చావరు అని చెప్పాడు ఆయన. మీరు బ్రతుకుతారన్నాడు. అన్నట్లుగానే పిండి నూనె అధికమైతే వారు బ్రతికారు. ఆవిడ ఎందుకు ఆ మాట అందో తెలుసా? దైవజనుడా నన్ను భ్రమ పెట్టవద్దని అనలేదా? ఎందుకందన్నమాట? సారేపతు విధవరాలు తన కొడుకు చనిపోయిన తరువాత ఏలియా దగ్గరకు వచ్చి, దైవజనుడా నన్ను భ్రమ పెట్టవద్దని నేను అనలేదా? నా పాపమును నాకు గుర్తు చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. ఎవరో? సారేపతు విధవరాలు. నన్ను భ్రమ పెట్టవద్దా
అని అడుగుతారు వాళ్ళు. భ్రమ పెట్ట వద్దని చెప్పలేదా నేను అని అంటారు వాళ్ళు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. నాకేం పిల్లలు, నాకు పిల్లలు ఉండరు అని ఆవిడ అనుకుంది. మేము చచ్చిపోతాం, నేను నా కొడుకు అని ఈవిడ అనుకుంది. సారేపతి విధవరాలు. కానీ ఊరించినట్లుగా ఉంది వీళ్ళిద్దరికీ కూడా. చచ్చిపోతాం అనుకుంటే బ్రతికారు పిల్లలు, చచ్చిపోయిన పిల్లోడు బతికాడు. ఇది షూనేమీరాలకి అసలు పిల్లలు లేకపోతే పిల్లోడు పుట్టాడు. ఇక నా బతికింతే పిల్లలు నేను చూడలేను అని అనుకుంది షూనేమీరాలు. అలా జరగల, కొడుకు పుట్టాడు. సరే, పుట్టిన కొడుకు పుట్టాడులే, ఇదే మహాభాగ్యం, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఆవిడ మహాభాగ్యం అని అనుకుంది ఆవిడ. దేవుడి బిడ్డలారా, మీరు గ్రహించాల్సింది ఏంటంటే అంతలోనే అది పురుట్లోనే సందు కొట్టింది. అది ఆవిడ పిల్లోడు చచ్చిపోయాడు. ఇది భ్రమ అంటది ఆవిడ. నువ్వెందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇలా భ్రమ పెట్టడం? అబ్రహాముకు కొడుకుని ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ బలిగా అర్పించమని ఎందుకు అనాలి? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఒక విషయం చెప్తాను నేను. అదేంటంటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను. చెప్పండి, యెహోవా ఇచ్చెను. చెప్పట్లా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఇచ్చిన వాడే తీసుకుంటాడు. హల్లెలూయా చెప్పట్లా మీరు? ఇచ్చిన వాడు మళ్ళీ ఏం చేస్తాడు? లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నిమయున్నాను. ఖాళీ చేతితో నేను వచ్చి తిని, రెండు పరివారములై తిని. హల్లెలూయా. ఈ బాధలు పడలేక నేను ఇవన్నీ పెట్టుకునేది. హల్లెలూయా చెప్పండి అందరూ. దేవుడి బిడ్డలారా, ఇచ్చిన వాడు మళ్ళీ టెస్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? అబ్రహామును యెహోవా వాక్కు పరిశోధించెను. 22 ఆదికాండం మొదటి వాక్యాన్ని మీరు తొందరగా తీసి చదివితే అక్కడ ఈ మాట మీకు కనబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే, ఈ సంగతులైన తరువాత ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, దేవుడు అబ్రహామును ఏం చేశాడు? అక్కడ ఉన్న మాట చదవాలి. ఏం చేశాడు? ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా. మొదటి నుండి ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అదిగో ఏం చేయమన్నాడు? దహనం బలిగా ఆయన అర్పించాలన్నాడు. దీన్ని ఏమన్నారు అక్కడ? ఆ సంగతులైన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామును పరిశోధించెను. పరిశోధించడం అంటే ఏంటి? టెస్టింగ్. పరీక్షించాడు. ఏమని చెప్పండి? ఎందుకు పరీక్షించాడు? విశ్వాసం ఉందా లేదా అనండి. విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? ఎవరు చెప్పాలి? అబ్రహాము చెప్పాలా? ఎవరు చెప్పాలి? అబ్రహాము క్రియలు చెప్పాలి.
అబ్రహాం ఏం నమ్మాడనుంది చెప్పండి హెబ్రీ పత్రికలో? మృతులను సహితము దేవుడు లేపుటకు సమర్థుడని నమ్మాడంట. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. మృతులను సహితం లేపుటకు దేవుడు ఏమై ఉన్నాడు? సమర్థుడని అబ్రహాం నమ్మాడని ఉంది అక్కడ. అలా నమ్మాడో లేదో పరీక్షించడానికే దేవుడు ఏం చేశాడు ఇక్కడ? నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాం తీసుకొచ్చి అర్పించాడా? అర్పించలేదా? అర్పించాడా? అర్పించేసాడు. నరికేసాడా? చంపేశాడు ఇస్సాకుని. కానీ అర్పించాడని ఉందా లేదా హెబ్రీ పత్రికలో? ఎందుకని అలా రాశారు? ఎందుకంటే ఆయన హృదయములో అర్పించాడు. ఎక్కడండి? ఆయన మనసులో ఇస్సాకును అర్పించేయడానికి పూర్తిగా సిద్ధపడిపోయాడు. మృతులను సహితము లేపుటకు దేవుడేమై ఉన్నాడు? శక్తి గలవాడై ఉన్నాడు. ఆల్రెడీ షునేమీరాలు కొడుకును లేపాడు. సారేపతి విధవరాలు కొడుకును లేపాడు. మరి నా కొడుకును కూడా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? లేపుతాడు. లేపడం అంటే ఏంటి? లేపడం అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు బిడ్డలారా, సమాధి అనండి. ఏంటా సమాధి? యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచాడు. అవునా? ఎక్కడి నుంచి? మృతులలో నుంచి. మృతులలో నుండి లేవడం అంటే సమాధులలో నుండి లేవడమేనా? సమాధులలో నుండి లేవడమే కదా. సమాధులలో మృతులుంటారా సజీవులుంటారా? మృతులండి చచ్చిపోయిన వాళ్ళే కదా. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. పునరుద్ధానము చెందడం అంటే ఏంటంటే మృతులలో నుండి లేవడం. అబ్రహాం ఏం నమ్మాడంటే, అబ్రహాం నమ్మింది ఏంటంటే, ఈయన ఇస్సాకును నేను ఇచ్చిన బలిగా అర్పించిన దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక కొడుకును మళ్ళీ ఇస్తాడు. అలా ఇంకొక కొడుకు పుట్టడాన్ని ఏమంటారంటే సమాధులలో నుంచి లేవడం, మృతులలో నుండి లేవడం, పునరుద్ధానం చెందడం. ఇది ఎలా చెప్తున్నానంటే, మృతతుల్యుడైన ఆ ఒకని నుండి అని అబ్రహాం గురించి ఉందా లేదా అక్కడ హెబ్రీ పత్రికలో? మృతతుల్యుడైన ఆ ఒక్కడిలో నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములంత విస్తారంగా, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా సంతతిని ఆయన పుట్టించాడు. ఎవరిలో నుండి? మృత తుల్యుడైన ఆ ఒక్కడి నుండి. ఏ ఒక్కడు? ఆ ఒక్కడు అబ్రహాం. మృత తుల్యుడు అంటే అర్థం ఏంటి? మృతుడు అంటే చచ్చిపోయినవాడు. మృత తుల్యుడు అంటే తుల్యము అంటే సమానం అని. చచ్చిపోయిన వాడితో సమానమైన వాడు అంటే చచ్చిపోయినోడే. ఆ చనిపోయిన వాడు మృతతుల్యుడు అంటే మృతుడే. శారా కూడా ఎవరు? మృతురాలే. ఆవిడ గర్భం కూడా బిడ్డకు జన్మనివ్వడానికి సరిపోయేంత బలము కలిగినది కాదు. స్త్రీ ధర్మం ఉడిగిపోయింది ఆవిడకి కూడా. ఇద్దరు మృతులే. ఆ ఇద్దరిలో నుంచి ఒకరిని లేపాడా లేపలేదా? ఒకడు పుట్టాడో పుట్టలేదా? ఆ తల్లి గర్భమే సమాధి అనండి. ఆ తల్లి గర్భమే. హల్లెలూయా చెప్పండి అందరూ. మీకు అర్థమవుతుందో లేదా? అబ్రహాము మృతులను సహితము దేవుడు నమ్మాడు అంటే అబ్రహాముకి పునరుద్ధానం జరుగుతుందని తెలుసు. అప్పటికే యేసుక్రీస్తు వస్తాడు, మృతులలో నుంచి లేస్తాడు, తర్వాత రాకడలో మనం కూడా సమాధుల్లో నుంచి లేస్తాము అనే విషయం అబ్రహాముకు తెలుసా పాత నిబంధనలో? మరి ఎందుకు పౌలు గారు అలా రాశారు? మృతులను సహితం దేవుడు లేపుతాడని అబ్రహాము నమ్మాడు అని ఎందుకు రాశాడు? పౌలు గారు తన భాషలో వర్ణించాడు. అబ్రహాము నమ్మింది ఏంటంటే 99 సంవత్సరాలప్పుడు
ఇస్సాకునిచ్చిన వాడు మళ్ళీ ఇస్సాకుని దేవుడికి బలిగా ఇస్తే మళ్ళీ ఇంకొకరిని ఇస్తాడు. ఆల్రెడీ మేము మృతులమే, మాలో నుండి ఒకసారి ఒకరిని దేవుడు లేపాడు, ఇస్సాకుని. మళ్ళీ ఆయన ఇంకొకరిని ఇవ్వగలడు అని ఆయన నమ్మాడు. అది ఏమి నమ్మడం అయిందంటే మృతులను సజీవులుగా దేవుడు చేస్తాడని నమ్మినట్లయింది. హల్లెలూయా చెప్పండి. యోబు ఏమన్నాడు తెలుసా? నా తల్లి గర్భము నాకు సమాధి ఎందుకు అవ్వలేదు అన్నాడు యోబు. తల్లి గర్భమే కదా సమాధి. చచ్చిపోతే, కడుపులో పిండం చచ్చిపోతే, కడుపులో బిడ్డ చచ్చిపోతే, అలాగా ఆ సమాధిలో నుంచి ఇస్సాకు మొదట లేచాడు. ఆయన మొదట పుట్టడమే మృతులలో నుంచి లేవడమైంది. ఎందుకంటే అబ్రహాము మృతతుల్యుడే, శారా కూడా మృతతుల్యురాలు, ఇద్దరు మృతులే. అలాంటి వారిలో నుంచి, సమాధి లాంటి శారా కడుపులో నుంచి ఒక బిడ్డని పుట్టించడం అంటే సమాధిలో నుంచి చచ్చిపోయిన వాడిని లేపడమే కదా. మృతుల్లో నుంచి లేవడం అంటే సమాధిలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వారి మధ్యలో నుంచి లేవడమే కదా మృతులలో నుండి లేవడం అంటే. అట్లా అబ్రహాము శారా దంపతులలో నుంచి మృత్యువులో నుంచి జీవాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా చెప్పండి. మరణములో నుంచి జీవాన్ని తెచ్చాడు. మరణించిన వారిలో నుంచి జీవాన్ని ఆయన బయట తీసుకొచ్చాడు. ఆ జీవమే ఇస్సాకు. ఇప్పుడు అర్థమైంది మీ అందరికి? ఆయన మృతులలో నుండి బయటకు వచ్చాడు ఇస్సాకు. ఒకవేళ 99 సంవత్సరాలు అప్పుడు ఒక కొడుకుని ఇచ్చిన దేవుడు 100 సంవత్సరాలకి ఇంకొకరిని ఇవ్వలేడా? ఇస్తాడేవడా? అది ఆయన నమ్మకం. అందుకే తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టడానికి ఏమాత్రము వెనకాడాడా అంటే వెనకాళ్ళ. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. మళ్ళీ యెహోవా ఇచ్చాను, ఇచ్చాడేవలేదా? మళ్ళీ 10 మంది బిడ్డల్ని ఇచ్చాడేవలేదా? 10 మందిని తీసుకున్నాడు, ఇంకో 10 మందిని ఇచ్చాడు. తీసుకున్నవాడు ఇస్తాడు, ఇచ్చినవాడు తీసుకుంటాడు. ఇస్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు, 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 తీసుకుంటాడు, తీసుకుంటాడు, తీసుకుంటాడు. ఆయన ఇస్తాడు, తీసుకుంటాడు. ఎప్పటికైనా సరే ఆయన ఇవ్వగలడు, తీసుకోగలడు. హల్లెలూయా చెప్పండి. నీకు నమ్మకం ఉంటే ఆయన ఇస్తాడు. నాకు పుట్టరండి బాబు, 99 సంవత్సరాలు, నాకెక్కడ పిల్లలు పుడతారు, నాకెక్కడ సుఖం కలుగుద్ది, నేను ముసలిదాన్ని, నాకెక్కడ పిల్లలు పుడతారు? పుడతారు. హల్లెలూయా చెప్పండి. ఎలా సాధ్యం? దేవుడికి అన్ని సాధ్యం. విశ్వాసం ఉంటే అన్ని నీవే అవుతాయి. మనకేమి లేదు చెప్పండి. హల్లెలూయా. మరికొన్ని మాటలు చెప్తాం మీకు. విశ్వాసం మనకు లేదు కాబట్టి నమ్మట్లేదు. బలిగా అర్పించాడా ఇంతకు అబ్రహాము? అర్పించాడా? అర్పించలా. కానీ అర్పించాడని ఎందుకు రాశారంటే హెబ్రీ పత్రికలో, దేవుడి బిడ్డలారా, అబ్రహాము మనస్సులో అర్పించేశాడు. ఎక్కడ చెప్పండి? నేను వెళ్తాను ఇప్పుడు, బలిపీఠం మీద కుమారుణ్ణి పెడతాను, పెట్టి బలిగా దేవుడికి అర్పిస్తానని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు అబ్రహాము కత్తి పైకెత్తేసాడు, కట్టెలు పేర్చాడు, కట్టాడు తాళ్లతో, కత్తి పైకెత్తాడు, ఇక చంపేద్దామని ఇస్సాకుని. ఎవరన్నా ఉన్నారా ఆపేవాళ్ళు? అక్కడ పని వాళ్ళని ఎక్కడ ఉండమన్నాడు ఆయన? మీరు కింద ఉన్నాను రాని. ఈయనే కొండ మీదకి వెళ్ళాడు కొడుకుని తీసుకొని, నిప్పు, కత్తి, కట్టెలు పట్టుకొని కుమారుని తీసుకొని వెళ్ళి ఆ కట్టెల మీద బంధించేశాడు, కట్టేశాడు కొడుకుని. ఎందుకని? ఒకవేళ ఆ కొడుకు ఆ బాధ తట్టుకోలేక, నాన్నగారు మీరంటే నాకు అపరిమితమైన గౌరవం ఉంది కానీ నేను చావలేను అని చెప్పి ప్రాణం మీద తీపి పిల్లోడు కలుగుద్దా కలగదా? లేచిపోతాడని పిల్లోడిని కట్టేశాడు కట్టెలతో. పిల్లోడు లేవలేడు, ఆపేవాడు ఎవడో లేడు, కత్తి పైకి ఎత్తేసాడు, ఏసేపోయాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు అన్నాడు. దేవుడు అనకపోతే ఏం చేసేవాడు అబ్రహాము? ఏం చేసేవాడు? కత్తి పైకి ఎత్తినప్పుడు దేవుడు ఆగమంటాడని ఆయన ఊహించాడా ఏంటి? లేదు. కత్తి పైకి ఎత్తేసి చంపేసి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు ఆయన. చంపేసి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. ఆ మనసులో ఏదైతే ఆయన అనుకున్నాడో అది దేవుడు చూశాడు. హల్లెలూయా చెప్పండి.
అదే రాశాడు హెబ్రీ పత్రికలో. మనసులో అతడు నిజముగా ఇస్సాకుని చంపేశాడు, అదే రాశారు. నీ మనసులో ఒకటి అనుకుంటావు, పైకి నువ్వు ఇంకొకటి చేస్తావు. మనుషులందరూ నువ్వు పైకి చేసేది చూస్తారు, దేవుడు మాత్రం నీ హృదయంలో నువ్వేది చేస్తావో అదే రాసుకుంటాడు గ్రంథంలో. అబ్రహాము హృదయంలో పొద్దున్నే లేవాలి, పిల్లోని పట్టుకోవాలి, పని వాళ్ళని వెంట పెట్టుకోవాలి, కొండ మీదకి వెళ్ళాలి, వాడిని కట్టేయాలి, కత్తెత్తాలి, చంపేయాలి, ఇంటికి వచ్చేసి నా భార్యను ఏదోలాగా ఓదార్చుకోవాలి. ఇది ఆయన మనసులో ఉన్నది. అది దేవుడు చూసి అదే రాశాడు హెబ్రీ పత్రికలో, అబ్రహాము అర్పించేశాడు అని. ఎంత దృఢంగా ఫిక్స్ అయిపోయాడు చూడండి. హల్లెలూయా. అదే నేను అనేది, విశ్వాసం ఉన్నవారికి విశ్వాసం లేని వారికి తేడా ఏంటంటే క్రియలు చేయరు. విశ్వాసం లేనోళ్ళు నా మనసులో ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అంటారు. విశ్వాసం ఉన్నవారు క్రియలు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పిల్లలు అబ్రహాంకి? ఎంతమంది పిల్లలు? ఎంతమంది మగబిడ్డలు? ఒకే ఒక్కడు. ఆ ఒక్కని తీసుకొచ్చి బలర్పించమంటే ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందండి? అందరూ చూడండి, వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందా? ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. వాళ్ళ ఆవిడకి చెప్పాడు అసలు? ఎందుకే చెప్పలా. అబ్రహాముకి నిజంగా దేవుడికి బలి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాళ్ళ ఆవిడ సాగు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఏమని అనొచ్చు అబ్రహాము? మా ఆవిడికి చెప్తాను అని వాళ్ళ ఆవిడికి చెప్తే వాళ్ళ ఆవిడ ఏమంటది? వెళ్ళు కైమా కుట్టిరా అంటదా? ఏమంటది? నిన్ను కైమా కొట్టేస్తా జాగ్రత్త అంటది. నువ్వు సస్తావు నా చేతిలో జాగ్రత్త అని మనోళ్ళు అంటారు. లేదంటే నన్ను చంపి ఆ తర్వాత నా కొడుకుని తీసుకెళ్ళి అంటది. అబ్రహాము ఆ వంక చెప్పొచ్చు కదా. మన వాళ్ళు అదే కదా చేసేది. ఒక 10,000 ఇవ్వరా బాబాయ్ అంటే ఏమంటాడు? 10,000 ఇస్తానుండు, మీ పిన్నిని అడిగిస్తానే. ఎవరిని? పిన్ని ఇస్తుంది అండి అసలు? పిన్నీసి కూడా ఇవ్వదు. పిన్ని ఇవ్వదు. పిసినారోళ్ళు ఎవరండి? పిసినారోళ్ళు. నీ పిన్నిని అడుగుతానుండు అంటే ఇక అంతే కాదు, గాంధీ గారి ఖాతాలో వేసుకో. ఇది వస్తుందా? అస్సలు రాదు. ఈయన కదా ఇవ్వాలి, ఈయనకి మనసు లేదు కాబట్టి ఉండు. అరే కొంచెం డబ్బులు కావాలరా అంటే మా ఆవిడ్ని అడుగు అంటాడు. ఏమంటాడు? మన వాళ్ళు ఏమంటారు? మా ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళండి. ఇక వాళ్ళ ఆవిడ ఇస్తుందా అండి? ఇస్తుందా? ఇవ్వదు. ప్రాణాలు పోయినా సరే పారాసిటమాల్ వేసుకుంటది. ఏం వేసుకోమంటది? పారాసిటమాల్ వేసుకో, తట్టుకోలేవా జ్వరం వస్తే? పద్దాక డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ, తట్టుకో. ఏమంటారు చెప్పండి? తట్టుకో. ఆవిడకి వచ్చింది అనుకో, ముందే ఎప్పుడు బయలుదేరిపోతుందో తెలియదు, ఎప్పుడు తోమేసుకుంటుందో తెలియదు, ఎప్పుడు కడిగేసుకుంటుందో తెలియదు, మొత్తానికి బయలుదేరిపోయి పద అంటది. ఎక్కడికి? డాక్టర్ గారి దగ్గరికి. అత్తగారికి వచ్చింది అనుకో, టాబ్లెట్ వేసుకో తర్వాత చూద్దాం. అమ్మ 3 రోజుల నుంచి వచ్చిందమ్మా, చచ్చిపోలే నువ్వు ఇంకా ఉండు అని అంటది ఆవిడ. ఇవ్వదు. ఈడికి ఇవ్వడం ఇష్టం లేక ఏమంటాడు చెప్పు? మా ఆవిడని అడుగు అంటాడు. ఒరే అన్నయ్య నాకు ఒక 10,000 కావాలరా అంటే 10,000 ఎందుకురా? ఇలాగా చిన్న వ్యాపారంలో నష్టం వచ్చింది, లేదు ఏదో ఒకటి చెప్తాడు. పిల్లోడికి ఫీజు కట్టాలి ఏదో ఒకటి చెప్తే ఏమంటాడు తెలిసిడు? 10,000 ఎంత ఇస్తాలి? మీ వదిన కూడా మాట చెప్పు అంటే నిన్ను అడిగాను చూడరా, నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలని ఆడు కొట్టుకొని వెళ్ళిపోతాడు కదా. ఈ దరిద్రులు వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వీళ్ళందరూ దరిద్రులు. మా యావన్న ఒక మాట అడుగుతాను అంటాడు. ఏంటి ఈడు అనొచ్చు అన్నమాట అసలు? మా యావన్ని అడుగుతాను. అన్నిటికీ మీ ఆవిడని అడుగుతావా నువ్వు? హల్లెలూయా. అబ్రహాం అలా అన్నాడా? మన గృహాల్లో ఏం నడుస్తుందండి చెప్పండి? ఇదేనా నడిచేది? ప్రతి దానికి
నా భార్యను అడుగుతాను. అరే, ఎవరిని అడిగినా ఇస్తారేమో కానీ భార్య మాత్రం ఇవ్వనే ఇవ్వదు. అసలు ఆడవాళ్ళు అసలు ఎవరు, వాళ్ళంత పిసినారోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో లేరు. మీరు ఒప్పుకోకపోయినా వాళ్ళంత పిసినారోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేనే లేరు. హల్లెలూయా చెప్పండి. కావాలంటే చూడండి, బయట హోటల్లో మగవాళ్ళు తినాలనుకుంటే ఆడవాళ్ళు వద్దంటారు. ఏమంటారు? దాని రీజన్ అదే, కారణం అదే. సో కాబట్టి ప్రతిదానికి వాళ్ళ ఆవిడ వంక చెప్పుకొని, ప్రభువా మా అబ్బాయిని సేవకి ఇవ్వాలనుకున్నాను, మరి మా ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ప్రతిదానికి దేవుడి పనికి ఏదో ఒక దానికి పిల్లల్ని పంపడానికైనా మా ఆవిడన్నాడు. మీ అత్తని అడుగు. మామయ్య అయితే మీ అత్తని అడుగు అంటాడు, అన్నయ్య అయితే మీ వదిన అడుగు అంటాడు, కొడుకు అయితే మీ కోడల్ని అడుగు అంటాడు. చెప్పండి. అత్తగారైతే మీ కూతురుని అడుగు అంటాడు. ఇంతకు ఈడుకొండదు. ఈ ఇంట్లోకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తాడు. మళ్ళీ అలా ఆవిడకి ఇచ్చావంటే సచ్చావంతే. అలా అమ్మగారి ముందు ఏమంటాడు ఈడు? అంటే ఈడికి అత్త, వాళ్ళ ఆవిడకి అమ్మ. ఏమంటాడు? అదెంత పని తీసుకో అంటాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చేస్తాడు. అంటే కొన్ని కుటుంబాల్లో ఇలాంటి ఆడవాళ్ళ యొక్క పెత్తనాలు నడుస్తాయి. అది మంచిది కాదు. తాగుబోతోళ్ళ ఇంట్లో నడిస్తే అర్థం ఉంది, కానీ శృతి మించకూడదు. ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది. అది కొన్నిసార్లు మంచిదే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కొంచెం పొదుపుగా ఉండొచ్చు. అలాంటి కుటుంబాల్లో ఇది ఓకే. కాకపోతే మరీ శృతి మించకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు భార్య ఉందనుకోండి, భర్త యొక్క అమ్మ నాన్న వచ్చారనుకోండి, ఒకలా చూస్తుందండి. వాళ్ళ అమ్మ నాన్నే వస్తే సూపర్. అది హల్లెలూయా. భార్య భర్తలు పోట్లాడుకున్నారంట. ఏం చేశారు? పోట్లాడుకున్నారు. భర్త పోట్లాడి దీంతో వేగలేనని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంటే 2 కుక్కలు కనపడి అంట. ఆయనకి ఏం కనపడి? 2 కుక్కలు కనపడి అంట. అప్పుడు ఆయన అన్నాడు, ఏమో వసే రా రా రా, మన ఇంటికి వాళ్ళ బంధువులు వచ్చారు అన్నాడు. ఏమన్నాడు? బంధువులు వచ్చారు అనగానే ఆవిడ బయటకు వచ్చి ఏమంటదంటే, రండి అత్తయ్య మావయ్య అంది ఆవిడ. ఏముంది? కుక్కలను పట్టుకొని. అంటే ఈడుద్దేశం ఏంటి? ఆ కుక్కలు వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ నాన్నని. ఆ అమ్మాయి వచ్చి ఏమంటది? రెండు అత్తయ్య మామయ్య అంటే అర్థం ఏంటి? వీళ్ళమ్మ నాన్న అని. హల్లెలూయా చెప్పండి. అంటే కుక్కల కంటే దారుణంగా అత్తమామల్ని చూస్తారు ఈ ఆడోళ్ళు. చెప్పండి. అమ్మా నాన్నను మాత్రం వదిలిపెట్టరు, అవసరం లేకపోయినా వదిలిపెట్టరు. అత్తమామ చచ్చిపోయినా పట్టించుకోరు. ఇది చాలా దరిద్రం. చెప్పండి, ఇదేంటి ఇది మంచిది కాదు. ఇది మంచిది కానే కాదు. ఆడవాళ్ళకి పద్దాక వాళ్ళ పుట్టింటి మీదేనండి. పద్దాక ఇక్కడ కొంపేల నాశనమైన పర్వాలా, వాళ్ళు పుట్టిల్లే. ఇది జనరల్గా జరిగేది. ఇలా జరగకూడదని చెప్తున్నా. శృతి మించకూడదు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అలా అబ్రహాం చెప్పొచ్చు కదా, ఏమని? మా భార్యను అడుగుతానని. భార్యను అడిగితే వెళ్ళనివ్వదేమో, వెళ్ళనిస్తుందో వెళ్ళనివ్వదో తెలీదు, ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలీదు. దేవుడే ఇచ్చాడు కదండి, ఇవ్వండి అని అంటదా? తెలీదు. ఎందుకంటే యోబు భార్య ఏమంది? ఎందుకు చచ్చిపో, దేవుణ్ణి దూషించు, చచ్చిపో. దేవుడు ఆ దేశంలో గొప్పని చేశాడు కదండి. ఆయనకున్న ఒంటెలు ఎద్దులు మొత్తం అన్ని కలుపుకుంటే ఈ పెదపాటు తోట కూడా 2 కలపాలి, అంత చోటు కావాలి ఆయనకున్న పశువులను ఉంచాలండి. అంత బాగా దేవుడు దీవిస్తే, దేవుడు బిడ్డలారా 10 మంది పిల్లల్ని ఇస్తే ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఉంది. బేభత్సమైన ఆస్తిపరుడు. అవి మర్చిపోయింది ఆవిడ. ఎందుకు నీ బతుకు చిల్లపెంక పట్టుకొని బూడిదలో గోక్కున్నావు? గజ్జి పట్టింది నీకు, చచ్చిపో, యెహోవాను దూషించి చావు అని అందావిడ. ఆయన అంటాడు, మూర్ఖురాల్లా మాట్లాడవద్దు, నువ్వు విశ్వాసురాలు కదా, అవిశ్వాసురాల్లా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అంతే. మూర్ఖురాల అనలా. మూర్ఖురాల్లా నువ్వు మాట్లాడుతున్నావేంటి? మూర్ఖురాలు మాట్లాడితే అర్థం ఉంది కానీ అని దాని అర్థం. అలా ఆవిడికి కాస్త బుద్ధి చెప్పాడు అంతే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను.
అట్లాగే శారా అంటుందేమో, తెలియదు కదా ఎందుకు వచ్చిన తతంగం, ఒకవేళ ఆపేస్తుందేమో. శారా తెలియదు కదా, అందుకని వాళ్ళ ఆవిడకి చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. కొంతమంది భర్తలు భార్యగా తెలియకుండా డబ్బులు ఇస్తుంటారు, కొంతమందికి దగ్గర వాళ్ళకి కానీ దూరంగా ఉండే వాళ్ళు కూడా. ఆమెకు తెలియకూడదని, తెలిస్తే ఇవ్వనివ్వదని, మళ్ళీ మీ అత్తగా చెప్పొద్దు అంటారు. ఇది మనకు కావాల్సిన క్వాలిటీ ఏంటి? మళ్ళీ మీ వదినకి చెప్పొద్దు నేను ఇచ్చానని, మీ అత్తకి చెప్పొద్దు నేను ఇచ్చానని, మళ్ళీ మీ కోడలకు చెప్పొద్దు నేను ఇచ్చానని, ఇది లేదంటే మీ అమ్మాయికి చెప్పొద్దు నేను ఇచ్చానని. ఇది క్వాలిటీ మనకు కావాలి. కానీ మన వాళ్ళు దీనికి పూర్తిగా మరి వ్యతిరేకంగా ఉంటారు. సో అబ్రహాం చెప్పలా, వాళ్ళ ఆవిడికి చెప్పలా. అంటే ఆయనకు అర్పించే ఉద్దేశం ఉన్నట్లా లేనట్లా? ఉంది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. హల్లెలూయా. ఒక్కడే కొడుకు, ఆ కొడుకును కూడా బలిగా అర్పించడానికి ఎంత మాత్రం వెనకాడలేదు. విశ్వాసం కలిగిన వారు, యోబు అవనివ్వండి, అబ్రహాం అవనివ్వండి, వీళ్ళు దేవుడు ఇచ్చినవి తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు, ఇచ్చిన వాడు తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు. నీకు ఆ నమ్మకం ఉంటే దేవుడు ఇచ్చినవి మళ్ళీ దేవుడికి ఇవ్వడానికి నువ్వు వెనకాడుతున్నావు అంటే నీకు ఏమీ లేనట్లు, నమ్మకం లేదు. ఆయన మళ్ళీ ఇస్తాడా లేదా నీకు డౌట్. ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇస్తాడా ఇవ్వడా, నమ్మకం ఉంటే ఇస్తారు, నమ్మకం లేకపోతే ఎవరు. ఆ నమ్మకం ఉండదు కాబట్టి బాండ్ పేపర్లో, ఆ నమ్మకం లేదు కాబట్టి రకరకాలవన్నీ ఉన్నాయి అగ్రిమెంట్లు. అర్థమైంది మీ అందరికీ? ప్రామిసరీ నోట్లు ఏవో ఉంటాయి కదా. అంటే వాడు తిరిగిస్తాడా ఇవ్వడా? ఇస్తే మనుషుల్ని అలాగా అనుమానించడం అనేది సహజం. భక్తులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుణ్ణి అనుమానించకూడదు, ఇస్తే మళ్ళీ ఆయన తిరిగిస్తాడు. ఇది అబ్రహాం నమ్మకం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది శారా విశ్వాసం, అబ్రహాం విశ్వాసం ఏంటంటే దేవుడు ఇస్తాడు, ఇచ్చిన వాడు మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ తిరిగిస్తాడు. ఇది నీకు ఉండాల్సిన నమ్మకం. విశ్వాసులకి ఈ క్వాలిటీ ఉంటుంది. దేవుడికి ఇస్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి ఇస్తాడు. చాలా మంది దేవుడికి ఇవ్వని వారు ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, నమ్మకం లేదు. తిరిగి ఆయన ఇస్తాడు అది తెలియదు, వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడికి ఇచ్చి చెడిపోయినోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. చెడిపోయే వాళ్ళు దేవుడికి ఇవ్వక చెడిపోతారు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నోట్లు తినడు, చెప్పండి, నోట్లు కొరుక్కొని తినడు. సేవ అనే క్రమం ఉంది కదా, పేదవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు కదా. సేవకు సహకరించినా, పేదవాళ్ళకి దానం చేసినా దేవుడికి అప్పిచ్చినట్లు. ఆయన తిరిగి నా కుటుంబానికి, నా పిల్లలకి మేలు చేస్తారనే నమ్మకం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. అబ్రహాము లాగా. విశ్వాసం లేనివాడు ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి చెప్పండి, అందరు చెప్పండి. ఏదో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. కానీ లోకస్తులు అలా చేస్తారండి, విశ్వాసులు అలా కాదు. నేను మీకు మాట చెప్తున్నా, దేవుడి దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మీకు రాబడి తట్టుకోలేరు అసలు. చేసి చూడండి. హల్లెలూయా చెప్పండి అందరూ. మీకు ఇది అర్థమైందా ఇప్పుడు దాకా? నన్ను భ్రమ పెట్టవద్దనండి, నన్ను భ్రమ పెట్టవద్దు. ఎవరన్నారు? షునేమీరాల్ సంథింగ్ అంటారు, ఆవిడే అనుకుంటా. ఆవిడే చచ్చిపోయాడు అనుకుందా లేదా కొడుకు? ఇక నాకు కొడుకు పుట్టడు అనుకుంది. పుట్టేసరికి ఇది కళా నిజమా అని ఆవిడ అనుకుంది. కళా నిజమా అనుకుంది ఆవిడ, నిజమే అని అనుకుంది. మళ్ళీ కాసేపటికి ఇది భ్రమ అనుకుంటుంది ఆవిడ. అట్లా దేవుడి బిడ్డలారా, చచ్చిపోయాడు అనుకున్నవాడు మళ్ళీ బ్రతికాడు. దేవుడు అలా భ్రమ పెట్టువాడు కాదు, పరిశోధిస్తాడంతే. నమ్మకం ఉందా లేదు, ఇదివరకు చేశాను, ఇంకా వీడికి నా మీద విశ్వాసం ఉందా, నేను చేసిన కార్యాన్ని వీడు మర్చిపోయాడా, విశ్వాసం తగ్గిపోయిందా అని మాటి మాటికి పరీక్షిస్తాడు. ఇస్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు, తీసుకుంటాడు. అట్లాగా యాకోబు అనండి, తన కొడుకు ఏమైపోయాడు అనుకున్నాడు యాకోబు? యోసేపు చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ యోసేపు బ్రతికి ఉన్నాడని, ఐగుప్తుకు రాజయ్యాడని తెలిసిన తర్వాత ఆ తండ్రి ఆనందానికి అవధులు ఉన్నాయండి. తండ్రి అనుకుంటాడు, నా కొడుకు తప్పిపోయి దొరికాను, చచ్చిపోయి బతికేను. యాకోబు ఫీలింగ్ అది.
తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు చచ్చిపోయి బతికాను, తప్పిపోయి దొరికాను. చచ్చిపోయి బతికినంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయాడని అనుకున్నాడు ఈయన. నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, అటు తిరిగి రావట్లేదు, చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ చచ్చిపోయాడు అనుకున్నవాడు తిరిగి వస్తే ఆనందమే వేరు. నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చినట్టు దేవుడు ఎవరిని? బతుకున్న దానిగా చచ్చిపోయిన దాన్ని నశించడం చచ్చిపోవడం. తప్పిపోయిన గొర్రె దొరికితే ఆనందం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? పోగొట్టుకున్న నాణ్యం దొరికితే ఆనందం ఉంటుందా ఉండదా? తప్పిపోయిన కొడుకు దొరికితే ఆనందంగా ఉంటుందా లేదా? అలా నువ్వు పోగొట్టుకున్న సంతోషమైన దేవుడితో నీకున్న సంబంధం నువ్వు కోల్పోయినా అది మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. నాకు కావాలనుకున్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నారా? నా లైఫ్ పాడైపోయింది, తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అనుకునే వాళ్ళకి దేవుడు అంటాడు, మరలా నీ జీవితాన్ని మళ్ళీ నీకు ఇస్తాడు, నీ భవిష్యత్తును మళ్ళీ తిరిగి కడతాడు, నీలాంజనములతో మరలా నీకు పునాదులు వేస్తాడు, పోగొట్టుకున్న దాన్ని మరలా నీకు దక్కేలాగా ఆయన చేస్తాడు అనే నమ్మకం ఈ రాత్రి మీకుందా? హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఇదివరకు పోగొట్టుకున్నాను, ఇదివరకు బాగుండేది, నా చేతులారా నాశనం చేసుకున్నాను, మళ్ళీ ఆ ప్రేమ దేవుడి దగ్గర దొరుకుద్దా? మళ్ళా ఆ పరిశుద్ధత నాకు వస్తుందా? మళ్ళీ ఆ స్వభావం వస్తుందా? ఆ నీతి మళ్ళీ నాకు వస్తుందా? నా జీవితం పాడైపోయింది, మళ్ళీ నేను పైకి రాగలనంటే దేవుడు అంటాడు, పాడైపోయిన సృష్టిని బాగు చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? అచ్చం అట్లాగే నీ జీవితం పూర్తిగా పాడైపోయినా సరే మళ్ళీ దేవుడు ఏం చేయగలడో తెలుసా? మళ్ళీ నశించిన దాన్ని ఆయన తిరిగి బ్రతికించగలడు. చచ్చిపోయిన వాడిని బ్రతికించిన వాడు నీ జీవితాన్ని మరలా ఏం చేయగలడు? పునరుద్ధరించగలడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తోలు తీసేస్తాను మళ్ళీ. ఏంట్రా నువ్వు? కూర్చోెళ్ళి నిద్రపోతున్నాడు, కూర్చొని వెళ్ళు. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే. కలుమండి. డబల్ బేస్ కాదు, సింగిల్ బేస్ లో కొట్టాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. నాశనం చేసి పడేస్తున్నారు బాబు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీకు ఇవ్వగలడని నమ్మాలి. ఇదే ఈరోజు సందేశం. పాడైపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, శీలాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఈ రాత్రి పొందాలి. హల్లెలూయా చెప్పండి. ఒక స్త్రీ శీలాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ వస్తుందండి? వస్తుందా? అది వస్తే ఆశ్చర్యమేనా? ఇది కూడా అంతే. నువ్వు ఏది దేవుడిలో పోగొట్టుకున్నా, ఏ పరిశుద్ధత పోగొట్టుకున్నా, ఏ నీతిని పోగొట్టుకున్నా, దేని నువ్వు పోగొట్టుకున్నా దేవుడు మళ్ళీ తిరిగి నీకు ఇవ్వగలడు అని నమ్మాలి. చచ్చిపోయిన వారిని తిరిగిచ్చే దేవుడు అన్నీ ఇవ్వగలడు. స్త్రీ ధర్మం పోయినా, గర్భ సంచే లేకపోయినా ఎలాగైనా కార్యం చేసేయగలడు అని నమ్మాలి. ఇక నాకు అవకాశం లేదండి, స్త్రీ ధర్మం పోయింది, పిల్లలకి పుట్టరని చెప్పారు, అంత నాశనం ఏమి లేదు అనుకున్నా సరే దేవుడు స్త్రీల గర్భం ఉడికిపోయిన శారాకి మళ్ళీ పిల్లనిచ్చాడు. అంటే నీ చేయి దాటిపోయేది ఏది లేదు, దేవుడి చేయి దాటిపోలేదు. నీ చేయి దాటిపోయినా ఆయన తిరిగి నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రెను 99 గొర్రెలు వదిలిపెట్టి వెతకడానికి వెళ్ళే దేవుడు నీ జీవితాన్ని మళ్ళా నీకు ఇవ్వగలడు. హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి ఈ ఆలోచనతో, ఈ విశ్వాసముతో ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన వాళ్ళ జీవితాన్ని మరలా నూతన పరచగలడు, మళ్ళీ కొత్తదిగా చేయగలడు. పాడైన హృదయాన్ని ఆయన మళ్ళీ బాగు చేయగలడు. అది నమ్మాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. అది అబ్రహాము శారా విశ్వాసాలు ఏంటంటే, పాడు చేసుకున్నాం మా జీవితాలు, కానీ దేవుడు మళ్ళీ బాగు చేశాడు. పాడైపోయిన మా జీవితాలను బాగు చేశాడు, చెడిపోయిన మా మనసులను బాగు చేశాడు,
పాడైపోయి అపవిత్రమై శీలాన్ని కోల్పోయిన మా జీవితాలను మళ్ళీ దేవుడు నూతన పరిచాడు, శుద్ధీకరించాడు. ఇప్పుడు మేము నూతన సృష్టి అయ్యాము. అది వాళ్ళ సాక్షి. దానికి ఏం కావాలి? మనకి అంత విశ్వాసం కావాలి. చాలు. ఆయన మృతులను లేపగలడు, చచ్చిన వారిని లేపగలడు, నశించిన దాన్ని బ్రతికించగలడు. నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా అది తిరిగి మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇవ్వగలడు. నశించిన దాన్ని మళ్ళీ బతికించగలడు. హల్లెలూయా చెప్పండి. అందరు తలలు వంచండి. అందరు తలలు వంచండి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులేనన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులేనన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివే. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. ఏకాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో పాయపు అంచులలో నన్నాదుకున్న నా ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. ఏకాంతి లేని నిశీదిలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా ప్రేమమూర్తివే. ఏకాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో పాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నే బ్రతుకలేను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ప్రేమగల ప్రభా మీకు వందనాలు. ఇప్పటివరకు నీ వాక్యం నీ బిడ్డల్ని బలపరచండి, పరిశుద్ధపరచండి, మీ వాక్యానుసారం నడిపించండి. నశించిన వీరిని బ్రతికించండి, నశించిన వీరి ఆత్మను బ్రతికించండి, తిరిగి లేవనెత్తండి. వీరు బ్రతుకుదురుగాక, మీరు బ్రతుకుదురుగాక. మీలో ఉన్న మృత్యువు తొలగిపోతుంది. ప్రతి దురాత్మ ఇప్పుడు వదిలిపోవాలి. ప్రతి మృత్యు అనుభవం, అవిశ్వాసం అవిశ్వాసం తొలగిపో, తొలగిపో. మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యేసుని నామమున నడుచున్నాను తండ్రి. మన తండ్రి యేసు ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్ముడు యేసు అనేది మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు విశ్వాసం దయచేయును గాక.